అందరికీ నమస్కారం అండి. నేను మీ ఉమా మహేశ్వరిని. నిన్నటి 'బిగ్ బాస్' ముచ్చట ఈరోజు చెప్పుకుందామండి. నిన్నటి 'బిగ్ బాస్' ముచ్చట ఏం జరిగిందంటే 'గుడ్ మార్నింగ్' సాంగ్‌తో స్టార్ట్ అయిపోయారు. 'గుడ్ మార్నింగ్' సాంగ్ 'నీతోనే డాన్స్' ఏదో సాంగొచ్చింది. అసలు నాకు కంగారు ఆగట్లేదండి ఈ విషయం ఎప్పుడెప్పుడు షేర్ చేసేసుకోవాలా అని మొత్తం మీద చెప్పేస్తున్నాను. మొత్తం గేమ్ మార్చి పడేసాడనమాట 'బిగ్ బాస్'. కష్టపడి ఆడిన కళ్యాణు, ఇమాన్యులు, రామ్ రాథోడు మళ్ళీ అలాగే రీతు. 'రామరాథోడు' కంటే 'కళ్యాణ్', 'ఇమాన్యుల్' బాగా ఆడారు పాపం. కష్టపడి ఆడారు. కాకపోతే వాళ్ళని వెనక్కి నెట్టేసి అంటే గేమ్ మొత్తాన్ని మార్చేసారు 'బిగ్ బాస్'. ఎలాగంటే కంటెస్టెంట్స్‌కి ఛాన్స్ ఇచ్చారనమాట. కంటెస్టెంట్స్‌కి ఎలా ఛాన్స్ ఇచ్చారు? ఒక గేమ్ పెట్టారు. ఇంకో టాస్క్ అనమాట. వానతో టాస్క్ పెట్టారు. ఆ వానతో ఏంటంటే కంటెస్టెంట్స్ అందరూ నిలబడి ఉంటారు. నలుగురు మాత్రమే అదే మన కంటెండర్స్ ఉన్నారు కదండీ! వాళ్ళు మాత్రమే ఆహ్, పార్టిసిపేట్ చేసే గేమ్ కాబట్టి వీళ్ళకి ఒక ఛాన్స్ ఏంటంటే, వాళ్ళ సపోర్ట్ వల్లే వీళ్ళు గెలవాలి. అది ఎలాగా అంటే బెల్ ఉంటది. బజర్ మోగినప్పుడు ఫస్ట్ వచ్చి ఎవరైతే బెల్ కొడతారో వాళ్ళు ఒక, ఒక వానపాట అనమాట. వానపాట రెయిన్ పడుతూ ఉంటది. వానపాటలో డాన్స్ చేస్తూ ఉండాలి. అక్కడ ఒక బాక్స్‌లా ఉంది. అంబ్రెల్లాది ఉంటది కదండీ! అంబ్రెల్లా తయారు చేసి అదేమో యెల్లో దాంట్లో ఉంది. దాన్ని బ్లూ దాంట్లోకి తీసుకురావాలనమాట. ఆ నలుగురు కంటెస్టెంట్లు తీసుకొస్తే ఈ పాట అయిపోయే లోపలికి ఎవరైతే తీసుకొస్తారో అప్పుడు ఎలిమినేట్ అవ్వరు. అది పాట అయ్యే లోపలికి ఎవరు తీసుకురాకుండా ఉంటే, ఆ పాటకి డాన్స్ ఎవరు చేస్తున్నారో వాళ్ళు ఆ నలుగురిలో ఒకరిని ఎలిమినేట్ చేయొచ్చనమాట. అది బెల్ ఎవరు ఫస్ట్ కొట్టి వచ్చి, ఆ పాటకి డాన్స్ చేసి ఎవరైతే ఆహ్, డాన్స్ చేసిన వాళ్ళు ఆ నలుగురిలో ఒకళ్ళని ఎలిమినేట్ చేస్తారనమాట. ఇది మాత్రం అసలు మొత్తం ఫ్రెండ్‌షిప్‌లు ఏంటి నమ్మకాలు ఇయన్నీ లేకుండా మొత్తం తుడిచిపెట్టిపోయాయనమాట. డెమోన్ పవన్ వచ్చేసాడు ఫస్ట్. డెమోన్ పవన్ వచ్చేసి కళ్యాణ్‌ని ఎలిమినేట్ చేసేసాడు. అది ఊహించిందనమాట. మనం ఊహిస్తాం. కళ్యాణ్ ఊహించలేదు. ఎందుకంటే రీతు ఉన్నప్పుడు డెమోన్ ఎలాగో రీతుకే సపోర్ట్ చేస్తాడు. అది ఇంకా తెలిసిన విషయమే. అది పాపం కళ్యాణ్ తెలుసుకోలేకపోయాడు. కళ్యాణ్ అయితే మొహం బిక్క మొహం అయిపోయిందనమాట. పాపం ఎలిమినేట్ అయిపోయాడు. కానీ నాకు తెలియక ఒకటి విషయం ఏంటంటేనండి, మీరు నాలాగా చూసేవాళ్ళుంటే శ్రీజ వచ్చింది నెక్స్ట్. ఫస్ట్ పాట ఏంటంటే 'వాన వాన వెల్లువాయే' పాట వచ్చిందనమాట. తగ్గట్టే డెమోన్‌కి తగ్గట్టే ఏసారు ఆ పాట కూడా. డాన్స్ చేసాడు. డాన్స్ చేసి కళ్యాణ్‌ని ఎలిమినేట్ చేసేసాడు. సెకండ్ సాంగ్ ఏమొచ్చిందంటే శ్రీజ వచ్చిందండి. బజర్ మోగ్గానే శ్రీజ కొట్టింది బెల్. శ్రీజ వచ్చేసింది. శ్రీజ వచ్చేసేసి 'నారె నన్నారె నన్నారె' సాంగ్ వచ్చిందనమాట. నాకు తెలియక అడుగుతున్నానండి. ఇదిప్పుడు రీతు ఉంది. రీతు, ఇమాన్యుల్, రామ్ రాథోడ్ ఉన్నాడు. మరి రీతుని ఎలిమినేట్ చేయొచ్చు కదా! శ్రీజ. కళ్యాణ్‌ని ఇంపార్టెంటు. కళ్యాణ్‌ని ఎలిమినేట్ చేసేసినప్పుడు డెమోన్ పవన్ రీతుని ఉంచకూడదు కదా! డెమోన్ పవన్ సపోర్ట్ చేసిన అమ్మాయిని. ఆమె ఎలా చేసిందో నాకు అర్థం అవ్వలేదు. ఇమాన్యుల్‌ని ఎలిమినేట్ చేసి పడేసింది. అసలు పాపం గదా! ఎంత కష్టపడ్డాడు గదా! ఇమాన్యుల్‌ని ఎలిమినేట్ చేసింది పాపం. అది మాత్రం చాలా చాలా బాధ అనిపించింది. కళ్యాణ్, ఇమాన్యుల్ ఔట్ అయిపోవడంతోటి నాకు అసలు చాలా చాలా బాధనిపించిందండి. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అలాగే నెక్స్టేమో గేమ్ చేంజర్ వచ్చేసారు భరణి గారు. భరణి గారొచ్చేసి ఏం చేశారంటే, భరణి గారు ఇది బజరు మోగ్గానే భరణి గారు తీసుకున్నారు. సంజన గారు తీసుకోలేకపోయారు. ఇంకెవరు తీసుకోలేకపోయారు. భరణి గారు మోస్తరుగా డాన్స్ చేశారు 'రెయిన్' సాంగ్‌కి. ఆయనకి ఏమో వచ్చిందంటే, 'ఈ వర్షానికి స్పర్శ ఉంటే' ఆ సాంగొచ్చింది. వచ్చి రామ్ రాథోడ్‌ని ఉంచారు. మన రీతు గారిని ఎలిమినేట్ చేసేసారు. రీతుని ఎలిమినేట్ చేయొచ్చు తప్పులేదు. ఎందుకంటే కళ్యాణ్‌ని ఎలిమినేట్ చేయడానికి ఆవిడ ప్రోత్సాహం కనబడింది కాబట్టి రీతుని ఎలిమినేట్ చేసినందుకు బాధ లేదు. నాకు రామ్ రాథోడ్ అయినందుకు బాధ లేదు. కాకపోతే ఏంటంటే ఇమాన్యుల్, కళ్యాణ్ అవ్వడం ఒక పెద్ద ఎలిమినేట్ అవ్వడం పెద్ద మైనస్ అయిపోయిందనమాట. ఎందుకంటే వాళ్ళు పాపం కష్టపడి ఆడారు. కానీ వాళ్ళకి తగింది అంటే లాభం జరగలేదనమాట పాపం గేమ్‌లో. భరణి గారు ఎప్పుడైతే దివ్య గారు ఎంటర్ అయ్యి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చారో, భరణి గారు టోటల్‌గా మారిపోయారనమాట. ఇప్పుడు అసలైన భరణిని చూస్తున్నాం మనం. ఇంతకుముందు భరణి వేరు. ఇప్పుడు భరణి వేరనమాట. ఇమ్మాన్యుల్‌ని శ్రీజ ఎందుకు ఎలిమినేట్ చేసిందో అర్థమవుతుంది. కెప్టెన్ అయ్యాడు కాదనట్లేదు. కెప్టెన్ అయినా కూడా పాపం సంజన గారి కోసం తీసేసి ఉన్నాడు కదా! కెప్టెన్‌షిప్ వదిలేసుకున్నాడు. అలాంటిది పాపం రీతు నీకిష్టం లేనప్పుడు రీతుని చేయాలి కదా! రీతుని చేయకుండా పాపం ఇమాన్యుల్‌ని చేసేసింది. కనీసం ఇమాన్యుల్ అయినా అవుదుడా! కళ్యాణ్ అవ్వకపోయినా. అది చాలా చాలా బాధనిపించిందండి. ఆఖరికి ఫైనల్‌గా ఫోర్త్ కెప్టెన్ ఎవరైపోయారు అంటే రామ్ రాథోడ్ అయిపోయాడు. సపోర్ట్ అలా ఉంది భరణి గారి సపోర్ట్. భరణి గారి సపోర్ట్ వల్ల రామ్ రాథోడ్ కెప్టెన్ అయిపోవడం. ఎవరైనా పర్లేదు. కానీ దీంట్లో మాత్రం కొంచెం బాధ కలిగించింది. ఎందుకంటే వాళ్ళు అవ్వాల్సింది
వీళ్ళు అయిపోయారు. అంటే ముందు నుంచి చెప్తూనే ఉన్నారు కదా బిగ్ బాస్. ఇది చదరంగం కాదు రణరంగం అని. నిజంగానే రణరంగం అయిపోయింది ఇవాళ. అంటే నిన్నటి ఎపిసోడ్‌లో. అలాగే మన ఈ విషయంలోనే కళ్యాణ్ ఏడుస్తూ బాధపడుతూ ఉంటే అసలు శ్రీజ ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయిందండి బాబు. శ్రీజ ఏం చేస్తుంది కళ్యాణ్‌ని వదిలిపెట్టట్లేదు. రీతు చెయ్యేసి కళ్యాణ్ మీద అడుగుతుందన్నప్పుడు అదే చూపిస్తుంది. ఎందుకు బాధపడకు అది ఇది అని చెప్తుంటుంటే కళ్యాణ్ అడిగాడనమాట. "నువ్వేనా నన్ను తీసేయమన్నావు" అని చెప్తే రీతు చెయ్యేసి మాట్లాడుతుంది అంత లోపలికి. కళ్యాణ్ అడిగాడు, "నువ్వు నన్ను తీసేయమంది నువ్వేనా?" అంటే అవును అని చెప్పింది. అప్పుడు వెంటనే కళ్యాణ్ చేయి తీయమన్నాడు. ఆ చేయి తీయమంటే కళ్యాణ్ తీయమన్నాడు కదా! శ్రీజ ముందే ఇన్వాల్వ్ అయిపోయి "తీసేయి చెయ్యి తీసేయి" అంటుంది. చెయ్యి తీసేయమని అసలు మరి అలాంటప్పుడు రీతుని ఎలిమినేట్ చేసేయొచ్చు కదా! శ్రీజ. నాకదే అర్థం అవ్వలేదు. శ్రీజ డబుల్ గేమ్ ఆడుతుంది. కళ్యాణ్ ఇంపార్టెంట్ అంటుంది. కానీ శ్రీజ కూడా డబుల్ గేమే ఆడుతుంది నా ఉద్దేశంలో. అది నచ్చలేదు. ఈ ఇమాన్యుల్ కాదండి. డిమోన్ పవన్ అయితే రీతుని అవ్వాలనుకున్నాడు. రీతు సంబరాలు అంటే కళ్యాణ్ ఎప్పుడైతే ఎలిమినేట్ అయిపోయాడో రీతు మహా ఆనందపడిపోయింది. కానీ రీతుని కూడా ఎలిమినేట్ చేసేవాళ్ళు వచ్చారు కదా! అందుకు రీతు బాగా అయిందనమాట తిక్క. ఒకళ్ళని ఎలిమినేట్ చేయాలనుకుంటే మనమే ఎలిమినేట్ అయిపోతాం అనేది దీంట్లో తెలుసుకోవాల్సిన విషయం అనమాట. ఇదండి పాపం ఆ అబ్బాయి ఏమో చాలా చాలా బాధపడ్డాడు కళ్యాణును ఈ ఇమాన్యుల్ బాధపడలేదు. గేమే కదా! గేమ్‌లాగా ఆడాలి. ఉంది బాధ చూపించుకోలేదు. భరణి గారు ఏం చెప్పారు ఓవర్ యాక్షన్ కాకపోతే సంజన గారంట ఒకవేళ ఇమాన్యుల్ కెప్టెన్ అయిపోతే సంజన గారిని బాగా ఇమాన్యుల్ ఆవిడ ఏం చెప్తే అది చేస్తాడు అని చెప్పేసంటే ఇమాన్యుల్ కెప్టెన్ చేయడంట. అదెలా అవుతదండి? ఇప్పటి నుంచి ఫస్ట్ నుంచి ఇమాన్యుల్‌ని చూస్తూనే ఉన్నాం. సంజన గారిని ఎక్కడైనా సపోర్ట్ చేస్తున్నాడా? చేసినా కూడా చెప్పేస్తున్నాడు గదా! చెప్పినా కూడా ఆవిడ ఏదో చిన్న చిన్నయి ఏదో చేస్తుంది. ఆవిడ వల్ల ఈయన పూర్తిగా అయితే మానిప్యులేట్ అవ్వట్లేదు గదా! అది రీజన్ నాకు నచ్చలేదు. భరణి గారి రీజన్. అదొక్కటి మాత్రం భరణి గారు మాస్క్ తీసేసారు ఇప్పుడు. ఇప్పుడు తీసేసారు. ఇంతకుముందు వరకు యాక్ట్ చేసి వచ్చారు. దివ్య ఎప్పుడైతే ఫస్ట్ ర్యాంక్ ఇచ్చిందో అప్పటి నుంచి భరణి గారు ఇంక తనూజ లేదు, ఇమాను లేదు, ఎవరు లేరు. దివ్యని పట్టుకొని దివ్య వెంట తిరుగుతూ ఆవిడ స్ట్రాటజీలు ఈయన తెలుసుకుంటూ ఆవిడ నడిపిస్తుంటే ఈయన నడుస్తున్నట్టుగా ఉంది. ఈయన ఓన్ అయితే కాదు ఇది. భరణి గారు ఓన్ అయితే కానే కాదు. ఫస్ట్ ఉన్నది భరణి గారిలా ఉన్నారు. ఇప్పుడు మాత్రం అంటే భరణి గారిలా అంటే యాక్ట్ చేసాడాయన. ఇప్పుడు సీరియల్‌లో విలన్ ఎలా ఉంటాడో అలాగే ఇప్పుడు తయారైపోయాడనమాట. అది నాకు నచ్చలేదండి. చాలా చాలా బాధ అనిపించిందండి పాపం కళ్యాణ్, ఇమాన్యుల్ ఔట్ అయిపోవడంతోటి, ఎలిమినేట్ అయిపోవడంతోటి. ఆ తర్వాత మన సంజన గారు ఫస్ట్ జరిగిందండి సంజన గారి విషయం. కాకపోతే ఏంటంటే నేను ఆత్రం ఆపుకోలేక ముందు గేమ్ గురించి చెప్పేసాను. అప్పుడు సంజన గారు ఏం చేశారంటే ఎగ్స్ దొంగతనం చేసేసారు కదండీ! 7 ఎగ్సో, 8 ఎగ్సో తినేసిందంటండి ఆవిడ స్టోర్ రూమ్‌లోకి పట్టుకెళ్ళిపోయి. సూపర్! తినేసింది. తినేసిన తర్వాత ఈళ్ళందరూ ఫుడ్ మానిటరింగ్‌గా ఆవిడ ఉన్నారు కాబట్టి ఆవిడని అడిగారు. ఆవిడని అడగమన్నారు. ఆవిడే దొబ్బేసిందని అందరికీ తెలుసు. ఇంకా ఆవిడ ఎవరిని అడుగుతది? అడిగినా కూడా వాళ్ళు మీరే గదా! అని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఇంకా ఫైనల్‌గా రేపు నాగార్జున గారు వస్తారు కదా! అంటే ఈరోజు నాగార్జున గారు వస్తారు కాబట్టి నాగార్జున గారు వచ్చినప్పుడు ఎలాగో బోర్డ్ మాత్రం పడతది. బోర్డ్ పడతదని కూడా ఆవిడకి తెలుసు దొంగలున్నారు జాగ్రత్త అనే బోర్డు. ఆ బోర్డ్‌కి కూడా ఆవిడ రెడీగా ఉంది. అందుకే బ్యాడ్జ్ తయారు చేయండి అని చెప్పింది. బ్యాడ్జ్ తయారు చేయండి అని చెప్పేటప్పటికి అది ఎలాగో ఆవిడ తీసుకుందనమాట. కామెడీగా ఎళ్తదేమో అనుకున్నారు. వీళ్ళు కామెడీగా తీసుకోకుండా ఇంకా అలా ఉండిపోయారనమాట ట్రాజడీగా. అదొకటి. అది కామనే గదండీ! మన సంజన గారికి జరుగుతున్నది. గేమ్ మాత్రం చాలా బాధాకరం. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఎయిర్ అప్లయెన్సెస్ వారిది వాషింగ్ మిషను టాస్క్ ఉంది గదండీ! అది వాళ్ళు ప్రమోషన్స్ చేసుకున్నారు. బాల్స్ ఏమో ఫస్ట్ 2 గ్రూపులుగా విడగొట్టారు. బ్లాక్, బ్లూ. మళ్ళీ బ్లాక్ వాళ్ళేం జేశారు, బ్లూ వాళ్ళేం జేశారంటే బాల్స్ ఉంటాయి. ఫస్ట్ ఇద్దరేమో నార్మల్‌గా వేసేయొచ్చు బాల్స్. తర్వాతొచ్చేవాళ్ళేమో కళ్ళకి గంతలు కట్టుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు కళ్ళకి గంతలు కట్టుకొని వేయాలనమాట. వేసిన తర్వాత ఆ గేము బ్లాక్ టీమ్ వాళ్ళు గెలిచారు. బ్లాక్ టీమ్ వాళ్ళు గెలిస్తే వాళ్ళకి రోబోటిక్ అది వాక్యూమ్ క్లీనర్ ఇస్తానని చెప్పారు. అది హెయిర్ అప్లయెన్సెస్ వారిది ఏఐ వన్ టచ్ అనమాట. ఏఐ వన్ టచ్ కొత్త కొత్త మోడల్స్ వస్తూ ఉంటాయి గదండీ! అవి మనకి పరిచయం జేస్తున్నారు. వాళ్ళకి కాదు మనకు పరిచయం జేస్తున్నారు. మనం ఏమన్నా కొనుక్కోవచ్చు కదా! చూసి అదేంటి కొత్త మోడల్‌లో వాషింగ్ మిషను. మొత్తం మీద అయితే లాస్ట్‌లో మన ఇమాన్యుల్, తనూజ మీటింగ్ పెట్టేసుకున్నారింక. అంటే గుసగుసలనమాట. భరణి గారి గురించి ఇంకా నామినేషన్స్‌లో భరణి గారు వస్తారని చెప్పారు. ఇది నిజంగానే వస్తారు భరణి గారు. భరణి గారైతే పక్కా దివ్య గారు ఎప్పుడైతే వచ్చారో అప్పుడు మొత్తం టోటల్‌గా చేంజ్ అయిపోయాడు భరణి గారు. అంటే ఈరోజు నాగార్జున గారు వస్తారు కదా! శనివారం కదా! నాగార్జున గారు వస్తారు. ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరనుకుంటున్నారు? నేనైతే హరీష్ గారు అవుతారని అనుకుంటున్నాను. మీరెవరు అవుతారనో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.
అలాగే అండి 'ర్యాంబో ఇన్ లవ్' అని వాళ్ళొచ్చారు కదా! 'ర్యాంబో ఇన్ లవ్' అని వెబ్ సీరీస్ వాళ్ళు ప్రమోషన్స్ కోసం వచ్చారు. ప్రతి ఫ్రైడే వస్తదంట మన జియో హాట్‌స్టార్‌లో. వాళ్ళు వచ్చి హీట్ ఎక్కిన ఈ 'బిగ్ బాస్' హౌస్‌ని కాసేపు కూల్ చేశారు. అలాగే వాళ్ళు ఎవరికైతే రెడ్ రోజ్ ఇస్తారో వాళ్ళ లవ్‌ని చెప్పమని చెప్పారనమాట. అది మన ఇమాన్యుల్ గారు తీసుకున్నారు. ఇంతవరకు మనకి ఇమాన్యుల్ గారి లవ్ స్టోరీ ఏంటి అనేది మనకు తెలీదు కదా! ఇప్పుడు తన లవ్ స్టోరీని రివీల్ చేశారనమాట. అమ్మాయి డాక్టర్ అంటండి. ఈ అమ్మాయి మంచి అమ్మాయని. తను ఒక్క రూపాయి కూడా తన కోసం ఖర్చు పెట్టలేదని చెప్పాడు. 10థ్ 10థ్ వీక్‌లో ఫ్యామిలీ వాళ్ళొస్తారు గదా! ఆ వీక్‌లో గనక అప్పటి వరకు తను ఉంటే ఫ్యామిలీ వీక్‌లో తనని రమ్మని చెప్తానని చెప్పాడు. ఆహ్, నిజాయితీగానే బానే మాట్లాడారని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు బయటికి రాలేదు గదా! ఈ విషయం అయితే. ఇది రియల్ లవ్ స్టోరీ అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అదండి ఇమాన్యుల్ గొడవ. అలాగే మన ఫ్లోరా గారు, సంజన గారు కలిసిపోయారు కదా! కలిసిపోయి సంజన గారికి ఫ్లోరా గారు ఆవిడ ఏం చెప్తుంటే అది చేస్తుంది. ఆవిడ ఈవిడ డిస్కస్ చేసుకున్నారు బానే ఉంటున్నారు. కాకపోతే ఇప్పుడు శ్రీజ పుల్లబెట్టింది చూసారా? ఆవిడేమో రాణిలాగా, మీరేమో రాణి గారి దగ్గర అసిస్టెంట్‌లాగా ఆవిడ ఏ పని చెప్పినా మీరు చేస్తున్నారు అని చెప్పేసేసి శ్రీజ ఒక పొల్లేసేసిందనమాట. పొల్లేసేసడంతోటి పాపం ఫ్లోరా గారు ఏం చేశారంటే సంజన గారు పాపం పిలిచారు. నేను నెయిల్‌కి పాలిష్ వేసుకున్నాను. ఇది ఇంకా డ్రై అవ్వలేదు. మీరు ఫుడ్ ఏమన్నా తినిపించగలరా అని చెప్తే, అంతలోపలికి శ్రీజ మాటలకి మ్యానిపులేట్ అయిన మన ఫ్లోరా గారు ఏమన్నారంటే, కొంచెం సేపు వెయిట్ చేయండి అని చెప్పేసి ఫ్లోరా గారి మాటలు అదే శ్రీజ గారి మాటలు ఫ్లోరా గారు వింటున్నారనమాట. ఇదండి మన బిగ్ బాస్‌లో జరుగుతున్న విశేషాలు. మొత్తం మీద శ్రీజ అయితే 2 ఫేజులైతే శ్రీజకున్నాయి తప్పనిసరిగా. తర్వాత బయటపడతది అది గూడాని. ఇదండి నిన్నటి బిగ్ బాస్ ముచ్చట. మరి నాగార్జున గారొస్తారు. ఎవరికి తిట్లు, ఎవరికి ఆహ్, పొగడ్తలుంటాయో చూద్దాం. మా వీడియోస్ గనక మీకు నచ్చితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్‌లో మీకెలా అనిపించింది మా వీడియో గురించి కామెంట్ చేయండి. అదే విధంగా మాది కొత్త ఛానల్ అండి. కొంచెం సపోర్ట్ చేయండి. ఉంటానండి.